నమస్తే మేడం. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఈరోజు అసలుకి ప్రెస్ మీట్ పెట్టడం ప్రధానమైన కారణం ఏంది? ఇంకోటి కేబీఆర్ చుట్టూ మొత్తం చెట్లు ఉంటే గవర్నమెంట్ అవి మొత్తం నరికేస్తారు అని చెప్పి మాట్లాడుతున్నారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? అంటే ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ చేసింది మెయిన్ రీజన్ ఏంటంటే నిన్న మాకు సుప్రీంకోర్టు స్టే ఆర్డర్ దొరికింది చెట్లు కట్ చేయొద్దు అని. అది హైకోర్టు నుంచి కూడా మాకు స్టే ఆర్డర్ ఉండే, కానీ అది వైలేట్ చేసి అవన్నీ చెట్లు కట్ చేసినారు. మేము అక్కడ వెళ్ళి చెప్తే చేయొద్దు అని స్టే ఆర్డర్ చూపించినా కానీ మాకే డీటైన్ చేసినారు, మా వాలంటీర్స్ని డీటైన్ చేసినారు. అందుకే ఇది బయట రావాలి, ఏమవుతుంది అందరికీ తెలవాలని ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినాం. అంటే సుప్రీంకోర్టు స్టే ఆర్డర్ ఇచ్చినా కానీ అసలుకి గవర్నమెంట్ కూలగొట్టేస్తుంది మొత్తం చెట్లను. ఎందుకు? దీని మీద మీ స్పందన ఏంది అసలు? అంటే సుప్రీంకోర్టుకి మేము వెళ్ళినాం ఎందుకంటే హైకోర్టు స్టే ఆర్డర్ని వైలేట్ చేసినారని. నిన్న మాకు సుప్రీంకోర్టు ఆర్డర్ వచ్చింది, ఇప్పటి నుంచి అదే మీడియాలో రావాలని ఈ ప్రెస్ కాన్ఫరెన్స్. అయితే అది కూడా అప్పుడు కూడా మేము మాట్లాడితే కూడా అదే అయింది. వాళ్ళు చెట్లు కొట్టినారు, దాని తర్వాత కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. క్వశ్చన్స్ వాళ్ళని ఎప్పుడైనా అడిగితే లేకపోతే పోలీస్ ఇంటర్ఫియరెన్స్ ఉంది, మాకు సైలెంట్ ప్రొటెస్ట్ ఉంటే కూడా ఫాల్స్ ఎఫ్ఐఆర్స్ పెడుతున్నారు అండ్ అదే కంటిన్యూస్గా చేస్తున్నారు. మీరు అధికారులను అడిగితే ఏం చెప్తున్నారు మరి? అది అంటున్నారు గవర్నమెంట్ అగేన్స్ట్ ఎందుకు వెళ్తున్నారు మీరు, గవర్నమెంట్ చేస్తుంది మీకోసమే కదా అని. అంటే ఇప్పుడు చెట్లు ఉండటం వల్ల మనకు గాలి అనేది చాలా బాగుంటుంది. అసలుకి చెట్లే కూలగొడితే ఎట్లా అసలు పరిస్థితి? ఇప్పుడు మా మేజర్ ప్రాబ్లం ఏంటంటే మీరు చెట్లు కొడుతున్నారు, మీరు చెప్తున్నారు మీరు అది తీసుకొని వేరే జాగా పెడతారు. సరే, మేమేం చేయాలి? మేము ఇక్కడ ఉంటాం, మేము ఇక్కడ ఉండి నేను 23 years నుంచి ఇక్కడనే ఉన్నా. కానీ ఆ ఒక్క కేబీఆర్ పార్కే నాకు మొత్తం ప్రాణం. ఎందుకంటే ఇన్ ఓన్లీ హైదరాబాద్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ లంగ్స్ ఫర్ హైదరాబాద్. అదే వెళ్ళిపోతే మేము ఎక్కడ వెళ్ళాలి? అది బయట హైవేలో పెడతారు మీరు చెట్టు, నేను రోజు హైవేకి పోయి ఫ్రెష్ ఎయిర్ తీసుకోలేను కదా. అది మా బాధ. మరి ఎన్ని రోజుల నుంచి మిమ్మల్ని ఇట్లా గవర్నమెంట్ చెట్లు ఊలగొడతామని చెప్పి చెప్తుంది? మరి ఈ ఫైట్ సేవ్ కేబీఆర్ 10 years నుంచి జరుగుతుంది. నేను దీనిలో ఒక లాస్ట్ 3 to 4 months నుంచి ఉన్నా, ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ అప్పుడే స్టార్ట్ అయింది. గవర్నమెంట్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? గవర్నమెంట్కి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, మా మాట వినండి, మీ మాట చెప్పండి. మీరు చెప్తలేరు మీ మాట, మా మాట వింటలేరు. మేము చెప్తే మీరు ఎఫ్ఐఆర్ వేస్తున్నారు, అది వద్దు మాకు. వీ కెన్ హ్యావ్ అ పీస్ఫుల్ కాన్వర్సేషన్ between government and the public, and that's how it should be. We demand a conversation. మాకు కావాలి, మీరు చెప్పాలి ఏమవుతుందని. అది చెప్తలేరు. వాళ్ళు ప్రాజెక్ట్ మీద AI వీడియోస్ పెడుతున్నారు, అవి లాజికల్ లేవు. టెక్నాలజీ సైంటిఫిక్ వీడియోస్ మాకు కావాలి. ఓకే, ఇది ఉంది, ఇది హార్మ్ చేయదు నేచర్ని అని, అది పెడతలేరు. అది ఎన్ని చెట్లు నరికేస్తారు మేడం? ఇప్పుడు 1900 చెట్లు కట్ చేస్తున్నారని ఉంది, కానీ ఇప్పుడు వరకు ఆల్మోస్ట్ 70% వర్క్ అయిపోయింది. మాకు స్టే ఆర్డర్ దొరికిన ముందు మొత్తం చెట్లు కట్ చేసేసినారు. చెట్లు కొట్టడం వల్ల వాళ్ళకి ఏంది అసలు లాభం ఏంది గవర్నమెంట్? ఆ చెట్లు కొట్టేసి అక్కడ ఫ్లైఓవర్స్ ఇంకా సర్పాసెస్ వేస్తారన్నారు ట్రాఫిక్ లెస్ చేయడానికి. కానీ ఆ మొత్తం ఫ్లైఓవర్ నుంచి పోయి ట్రాఫిక్ ఎక్కడైనా ఆగుతుంది. దాని తర్వాత ఏంటి, మళ్ళీ మీరు దానికోసం ఒక 3 to 4 years తీసుకుంటారు, మళ్ళీ ఆ సేమ్ ప్రాసెసే అవుతుంది. మళ్ళీ సైడ్ బై సైడ్ నేచర్ కూడా ఉండాలి, డెవలప్మెంట్ కూడా ఉండాలి. గవర్నమెంట్ ఇంకో ఫైనల్ గా మీ తరపున ఏం చెప్పాలనుకుంటారు? మీ డిమాండ్ ఏంది అసలుకి? మా డిమాండ్ లేదు, మా రిక్వెస్ట్ ఉంది, మీరు మాకు వినండి. మీ చేస్తున్నారు హైదరాబాద్ కోసం, హైదరాబాద్ని మంచిగా పెట్టండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.